అయితే సృష్టికర్త ఆశ ఉంది, అదొక్కటి చెప్పి ముగిస్తా. అది నేను ఒకే ఒక మాట చెప్పి ముగిస్తానంది. తల్లిదండ్రుల ఆశలు గుర్తుపట్టిన పిల్లలారా, మనందరి నాన్న ఒక ఆయన ఉన్నాడు. ఏందో ఆయన పేరు ఏమండి? పరలోక తండ్రి. ఓకే, మన ప్రాణ ప్రియుడు ఉన్నాడు. ఆయన పేరేంటి? యేసయ్య. మనల్ని నడిపిస్తున్న నాయకుడు ఉన్నారు. ఆయన పేరేంటి? పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. త్రియేక దేవుని కూడా మన విషయంలో కొన్ని ఆశలు ఉన్నాయి. వాటిల్లో రెండే రెండు ఆశలు మీకు చెప్తా, చెప్పి నేను ముగిస్తా. నిజంగా ముగించకపోతే అప్పుడు అడగండి. అందులో మొట్టమొదటిది ఏమిటంటే, మన విషయంలో దేవునికి ఉన్న ఆశ, మనం అన్ని విషయములలో యేసు వలె ఉండునట్లు ఎదగవలసి ఉన్నది. ఇది మన ముందున్న మొదటి గురి స్పిరిచువల్గా. నంబర్ 1, క్రీస్తు యేసు సంపూర్ణుడు. ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు మనం ఎదగాలట. ఎఫెసీ పత్రిక 4:11 చూడు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. అదండి మన ముందు లక్ష్యం. మన వ్యక్తిత్వం యేసు వ్యక్తిత్వం వలె రూపాంతరము చెందాలి. మనం అన్ని విషయములలో యేసు వలె ఉండుటకు ఎదుగాలి. ఆ మాట లేఖనంలో ఉంది. మనమందరము, అది కాదు నాన్న, మనం అన్ని విషయములలో యేసు వలె ఉండునట్లు ఎదుగుదము అనే మాట ఉంటుంది. చదువు 15వ చదువు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. అదమ్మా, దాన్ని కొట్టమ్మా, అండర్లైన్. అదమ్మా మన గురి. ఎదగాలి, మనమంతా ఎదగాలి, యేసు రూపము దాల్చనెదగాలి. ఎదగాలి, మనమంతా ఎదగాలి, యేసు రూపము దాల్చనెదగాలి. ఎంతవరకంట? యేసయ్య రూపము దాల్చునందరు. మీకు తెలియదు, చాలా పాటల్లో భక్తులు ఇదే చెప్పారు. మీరు పాడతారు, కానీ ఒరే నేను ఆ మెట్టుకి ఎదగాలి కదా అన్న పాయింటే మర్చిపోయేటట్టు చేస్తాడు సైతాన్. చాలాసార్లు పాడారు మీ పాటలో. ఇప్పుడు నేను ఎత్తుకోగానే వెంటనే కనెక్ట్ అవుతారు చూడు. యేసులాగే ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగే